వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్ కావ్య చక్రపు వ్లాగ్స్. సో మళ్ళా రోడ్ మధ్యలో స్టార్ట్ చేస్తున్నాను నేను వ్లాగ్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏడికి వెళ్తున్నామంటే టెంపుల్కి వెళ్తున్నాం. అది ఏం టెంపుల్లో వెళ్ళినాక చూపిస్తాం. సో యాక్చువల్లీ నిన్న నా బర్త్డే ఉండే, సో మొత్తం వెస్టర్న్ టు ట్రెడిషనల్ మారిపోయినాం అనమాట. సో రోడ్ సారీ గైస్, బర్త్డే వ్లాగ్ చేయలేదు గైస్. అంటే ఇక్కడికి బయటకి ఎక్కువ వెళ్ళలేదు కాబట్టి అప్పుడప్పుడు అవుతుండే గైస్, వదిలేసుకోవాలి మనం. సో మళ్ళా కంటిన్యూ చేసి వెళ్ళినాక చూద్దాం. We are going to suspense. అంతేంటావా? వాట్ ఇస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. చూడండి గైస్, ప్రతిసారి వ్లాగ్ చేయమంటారు, ఎవ్వరు మాట్లాడరు. నేనే మాట్లాడతా, గల్లగల్లగల నేనే మాట్లాడతా, ఎవ్వరు మాట్లాడరు. చెప్పు, ఏం మాట్లాడు, చెప్పు చెప్పు, ఏదో మాట్లాడవు, ఏదో ఒకటి. ఇప్పుడు మనం ఏం పోతాం చెప్దామా చెప్పమ్మా? వద్దు చెప్పు. ఎందుకు సస్పెన్స్? అంటే నీ పడితే పట్టి కొడుతామా? ఎస్ గైస్, రిసార్ట్స్ కొడుతున్నామా? శారీ చూస్తేనే మీకు అర్థమవుతుంది టెంపుల్కి వెళ్తున్నామా అని చెప్పేసి. కానీ ఏ టెంపుల్ కానీ మాత్రం చెప్పం, కానీ పోతున్నాం. సో ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఆగినాం, టికెట్ తీసుకొని మళ్ళా విజిట్ స్టార్ట్. గైస్ ఇప్పుడు మేము మైసగల్లి టెంపుల్కి వచ్చినాం అన్నమాట. సో ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళా బ్యాక్ టు వన్ మోర్ టెంపుల్. ఏడికి వచ్చినాం? ఆరామైసమ్మ టెంపుల్. ఏం మమ్మీ కొంచెం మ్యాచింగ్ దా, నువ్వు కూడా. ఇది మా అవుట్ఫిట్స్ ఎలా ఉందో చెప్పండి గైస్. అవుట్ఫిట్ చెక్, అందరిని కవర్ చేయి, ఇంత పొడవు నటువా. సో అక్కడ టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ వద్దాం. మార్నింగ్ చల్లగాలి ప్లస్ ఎండ కూడా కొడుతుంది గైస్. సో చాలా ఇయర్స్ తర్వాత అనుకుంటా. ఇప్పుడు టైం ఎంత చెప్పు? టైం 7 కూడా కాలే, ఇట్స్ 6:45 ఏమో అవుతుంది గైస్. 7 కరెక్ట్ 7 అయింది. సో చాలా ఇయర్స్ తర్వాత అనుకుంటా కదా మమ్మీ మనం చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అమ్మవారు మైసమ్మ తల్లి అనుకోకుండా రూట్లో వచ్చినాం. సరే అమ్మవారిని కూడా దర్శనం తీసుకుందాం అని చెప్పేసి వచ్చినాం. ఏదైనా వాళ్ళకి అనుకరిస్తేనే కదా వస్తాం. సో అదనమాట. సో వీఆర్ అట్ ద టెంపుల్. వెళ్ళి దర్శనం తీసుకొని మళ్ళీ మనం స్టార్ట్ అవుతాం. ఓకేనా గైస్, స్టే ట్యూన్. మహిమగల్ల తల్లివి నీవే మైసమ్మ, మా తండ్రి మైసమ్మ, మైసి కంది మైసమ్మ. మహిమగల్ల తల్లివి నీవే మైసమ్మ, మా తండ్రి మైసమ్మ, మైసి కంది మైసమ్మ. మహిమగల్ల తల్లివి నీవే మైసమ్మ, మా తండ్రి మైసమ్మ, మైసి కంది మైసమ్మ. ఈ కలికాల నా కరువును తీర్చగా అవతరించి ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు, మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిలా. అమ్మో ఇంత గొప్ప మాయలా. ఏముందిరా పువ్వల్లె తార చేత చెక్కిందిరా, కళ్ళార చూసుకున్న కన్యోస్నిరా.
అంటే ఫుల్ ఎండ ఉంది, కాలు ఇట్లా మట్టిపోతున్నాయి. సో మార్నింగ్ అంతా సీనరీ బాగుంటే మళ్ళీ తెలిసిందే ఫుల్ అంటే ఫుల్ ఎండ ఉంది, చెమటల్లో ప్లేస్ కాలు మొత్తం మండుతున్నాయి. మీకు ప్లేస్ ఉందని చెప్పలేదు కదా, మేము వచ్చింది శ్రీశైలం అనమాట. సో దర్శనం చాలా అంటే చాలా 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 బాగా అయింది. ప్రజెంట్ రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని తిన్నాం. సో ఇక్కడ దగ్గరలో ఒక పార్క్ ఉందంట, లైక్ మ్యూజియం, నాట్ పార్క్, మ్యూజియం లాంటిది ఒకటి ఉంది. సో అక్కడికి వెళ్ళినాక అక్కడ సీనరీ ఎట్లుందో చూపిస్తా. యాజ్ ఎవ్రీవన్ గుడిలో ఫోన్స్ అలా ఉంటాయి కాబట్టి మాకు దర్శనం దగ్గర టైం పట్టింది. సో వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని తినేసినాం. ఇవాళ స్పెషల్స్ ఏం చేసిందంటే మమ్మీ వంకాయ మసాలా ఇంకా పాలకూర పప్పు చేసింది. సో తిన్నాం. నెక్స్ట్ మ్యూజియం దగ్గరికి వెళ్తాం. మ్యూజియం దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాం. మ్యూజియం ఉందని చెప్పినా కదా. సో మ్యూజియం అటు సైడ్ ఉంది, మేము ఇక్కడ ఉన్న ఒక పార్క్ వచ్చాం. నేను ఇక్కడ కూర్చున్నా, లయన్ మీద కూర్చున్నా గైస్. సో ఇక్కడ సీనరీ చాలా 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 బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో మమ్మీ సిట్టింగ్ దేర్, చూపిస్తాను ఒక నిమిషం. సో మమ్మీ సిట్టింగ్ దేర్, ఇది ఇక్కడ ఉన్న సీనరీ అనమాట. ఈషా మన శివయ్య. సో అంటే ఎంత బాగుంది తెలుసా కదా సీనరీ, చాలా అంటే చాలా బాగుంది. మమ్మీ కమ్ హియర్, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? సూపర్ ఎక్స్పీరియన్స్. తారుణ్య బర్త్డే రోజు ఇక్కడ శివయ్య దర్శనం చేసుకోవాలి శ్రీశైలంలో అని అనుకుంది. ఆమె కోరిక నెరవేరిందని మేము అనుకుంటున్నాం, ఫుల్ఫిల్ అయ్యిందని అనుకుంటున్నాము. ఆమె ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఇప్పుడు శ్రీశైలం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం శ్రీశైలం వచ్చింది. ఎస్ గైస్, నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను శ్రీశైలం రావడం. మనసులో గట్టి కొడుకున్నా రావాలని, శివ తలుచుకుండా వచ్చేసిన. నడి నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. I'm giving gift to my daughter. Srisalam tour trip. She enjoying lot. More Miss big daughter also enjoyed more. వేర్ బిగ్ డాటర్? Back my. చిన్నయ్య వయ్యారి ఫ్రెండ్స్ Tell me your experience. చాలా బాగుంది. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినాం కానీ చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినాం అన్నాగా, నేను ఇక్కడ రాలే. అయిపోయి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా చాలా బాగుంది. మెయిన్ రోడ్ సైడ్ సీనరీస్, పైకి ఎక్కడం అది చాలా బాగుంది. అండ్ దర్శనం కూడా చాలా బాగా అయింది. ప్యాకింగ్. ఫ్రెండ్స్కి వచ్చేసరికి ఫస్ట్ టైం నేను శ్రీశైలం రావడం. ఫస్ట్ టైం కూడా చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయినా, లైక్ రోడ్ అవేమీ ఎక్కువ తీయలేదు. ఐ వాజ్ ఎంజాయింగ్ ద నేచర్, అవన్నీ ఎక్కువ తీయలేకపోయినా, బట్ స్టిల్ చాలా అంటే చాలా 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 బాగుంది. నాకైతే మంచిగా అనిపించింది. మళ్ళీ రావాలి అని ఉంది, చూద్దాం. సో ఈసారి మన వ్లాగ్లో ఒక కొత్త పర్సన్ ఉన్నారనమాట. అంటే ఎప్పుడు మేము నలుగురమే కనిపిస్తాం. సో ఈసారి ఒక న్యూ ఎంట్రీ. పార్క్కి మాతో రాలేదు, మన ఫ్యామిలీ మెంబరే, లైక్ ఓన్ ఫ్యామిలీ మెంబర్ అనమాట. సో మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుదాం ఎట్లా ఉంటుందో. చెప్పాలి అంటే మమ్మల్ని భరించిన వాళ్ళకి బాగుందా? సతాయించినమ్మా, ఏంది ఏదో ఒకటి బాగుంది అంటే చెప్పాలి, ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్. ఇంకా సెక్షన్ అందరూ భయపడుకుంటారు, ఒక ఆమె తప్పిస్తే ముగ్గురం బాగానే ఉన్నాం. లేట్స్ ఓకే. నేను కూడా ఏం భయపడలేదు. ఆ ఒక్క ఆమె ఎవరో కాదు, ఈమె నేనేం భయపడలేదు. దిస్ గర్ల్. సరే ఇదే ఫేస్ నైట్లో ఉంటుందో చెక్ చేసాం, ఘాట్స్ మధ్యలో ఆపేసాం, రోడ్డు మీద బయటకు ఎత్తేసాం. సో మమ్మీ ఏమో ప్లాన్ చేసింది గైస్, సర్ప్రైజ్ అంటే చూద్దాం. సో మేము ఘాట్స్ రోడ్లో వదిలేసి మేము సికింద్రాబాద్ వెళ్ళిపోతున్నాం. డిన్నర్ వదిలేసి వెళ్ళిపోతాం. చెప్పండి ఎక్స్పీరియన్స్. నువ్వే
చాలా డేస్ తర్వాత శ్రీశైలంకి వచ్చాను. ఎన్ని ఇయర్స్ తర్వాతకి శ్రీశైలం? ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ తర్వాత వచ్చాను. సో 8-9 ఇయర్స్ అంట గైస్. అప్పటికే ఇంకా చాలా మారిపోయింది. సో ఏం చేంజెస్ చూసినావు? రోడ్లు మంచిగా ఉన్నాయి, రోడ్స్ మంచిగా ఉన్నాయి, ఓకే. బాగా గ్రీనరీ ఉంది, మెయింటెనెన్స్ బాగుంది. దర్శనమా చెప్పు క్లైమేట్ ఎట్లుంది? సో గైస్ చాలా ఎండ ఉండే అని చెప్పినా కదా. సో అందరు కాలు ఇట్లా బొగ్గలు వచ్చేసినాయి అనమాట. మెయిన్లీ అన్నకు వచ్చినాయి బొగ్గలు. బికాస్ చాలా చాలా పెయిన్ తోటి కూడా మమ్మల్ని భరించి లోపల దాకా వచ్చినాడు. మేము అనుకున్నాం పెయిన్కి రాలేడేమో అని. బట్ శివయ్య ఉన్నాడు కాబట్టి ఏదైనా అవుతుంది, అదే ఒక నమ్మకం మాకు. సో ఆయన మహిమ నడిచినాడు, దర్శనం బాగా అయింది. మమ్మల్ని చాలా సేఫ్గా తీసుకొని వచ్చినాడు, సేఫ్గా గుడ్ డ్రాప్ చేస్తున్నాడు. సో థ్యాంక్స్ టు రాజేష్. సాక్షి గణపతి సో గైస్ ఇక్కడ మెయిన్ టెంపుల్ సాక్షి గణపతి. సో మేము వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోలేదు. సో పోయేటప్పుడు అయినా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఆగుతున్నాం. సో మీరు కూడా శ్రీశైలం వచ్చినప్పుడు ఫస్ట్ షూర్ సాక్షి గణపతి స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళండి, అంతా మంచి జరుగుతుంది. బాయ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. వాయిస్ రావట్లేదు, నేను తిన్నారు కదా, మాట్లాడవచ్చు కదా. నేనే తిన్నాక కూడా మాట్లాడతలేదు. వెల్కమ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో సాంగ్స్ తోటి వైబ్ అవుతున్నాం. ఇది నైట్ వ్యూ చాలా బాగుంది. మా గ్రూప్ లో ఒకళ్ళు ఉన్నారు, అన్నిటికీ భయపడతారు, ఏదో తోపుతో మాటలు మాట్లాడినారు పొద్దున. సో ఇక్కడ మనకి రోడ్ సైడ్ అంతా వైట్ వైట్ ఉంటుంది కదా, అది చూసి చేయాలని చెప్పేసి మా అక్క భయపడుతుంది. సో సరే లైట్ బంద్ చేయి, నువ్వు లైట్ బంద్ చేయి, చూద్దాం. సో సాంగ్స్ వింటేనే అర్థమైపోతుంది మనం పక్క తెలంగాణ అనమాట. బొనల్లో పడలేకపోతే నడవదు. సో అది సంగతి. సో చీకట్లో ఎవరు కనిపిస్తలేదు గైస్ బేసిక్ గా. సో అదనమాట సంగతి. మళ్ళీ చెప్పవా డైలాగ్? చెప్పండి గాయ్స్, ఒకటేసారి చెప్తాను. ముందు ఫోకస్ చేయండి, ఫస్ట్ రోడ్ని ఫోకస్ చేయండి, బ్లాగ్ల తర్వాత తీయండి. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి టైం పాస్ అయిపోతుంది, ఎంటర్టైన్మెంట్ అవుతుంది, టైం పాస్ అవుతుంది. మనకు నిద్ర వస్తుంది అనుకుంటలేదు. అవును గాయస్, నిద్ర వస్తుంది, నిద్ర వస్తుంది అనుకుంటలేదు. ఎదుగా లైట్స్ వస్తాయి. ఇంకోటి లైట్ కానీ మనకి ఏం భయము? లైట్ బిల్ వస్తుంది, మనకి బిల్ వస్తుంది మనకి. లైట్ కార్ లైట్ బంద్ చేసే ఇంత పిరికి చూడండి గైస్. జస్ట్ కార్ లైట్ బంద్ చేస్తేనే మాకు భయం. అట్లుంటది అనమాట మా అక్కతోండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది కానీ ఏం లేదు. సో గాయస్ మేమైతే రిటర్న్ అయినాం. సో యాక్చువల్లీ ఇది మండే తీస్తున్నాను అనమాట బ్లాగ్. సండే నైట్ చాలా లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి, ఆల్మోస్ట్ 1 AM అయింది. సో అందరం టైర్డ్గా ఉండే, వ్లాగ్ చేసే అంత ఓపిక కూడా లేకుండే. బెడ్ మీద ఇట్లా పడిపోయినాం లిటరలీ. సో అందుకే ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11 AM అవుతుంది, లైక్ మార్నింగ్ 11 అవుతుంది. సో అదనమాట.
మై 18th బర్త్డే సక్సెస్ఫుల్గా నేను ఏదైతే అనుకున్నానో నేను అలా సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ 18th బర్త్డే విల్ బి లైక్ మై మెమొరబుల్ బర్త్డే అని చెప్పగలుగుతా. బికాజ్ నాకు ఉండే అనమాట శ్రీశైలం వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ ప్రేయర్స్ విల్ వర్క్ అంటారు కదా, దిస్ ఈజ్ ద వాట్ గైస్. సో అనుకున్నా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిన, దర్శనం చేసుకున్న, చాలా 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 బాగా ఎంజాయ్ చేసిన. ఇట్ ఈస్ ఆల్సో నా గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో ఇలా లాంగ్ ట్రిప్స్ ఎక్కువ వెళ్ళము, ఎప్పుడు ఒక్కసారి చాలా ఎంజాయ్ చేస్తాం. సో మీకు గిట ఈ వీడియో నచ్చుతుంది, ఫర్ షూర్ నచ్చుతుంది. సో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కావ్య చిక్రప్పు. సో ముందు ఇంకా మంచి వ్లాగ్ చేస్తాం విత్ యువర్ సపోర్ట్. సో థ్యాంక్ యూ గైస్.